నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు స్టడీ గైడ్. గీతంగా ప్రసిద్ధి చెందిన గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ ప్రాంగణాన్ని 2009లో నెలకొల్పారు. గీతం హైదరాబాద్ ప్రాంగణంలో ప్రస్తుతం 8 బీటెక్, 2 డ్యూయల్ డిగ్రీలు, 7 ఎంటెక్, బి ఫార్మసీ, బి ఆర్కిటెక్చర్, డ్యూయల్ స్పెషలైజేషన్తో ఎంబీఏ, ఎంబీఏ ఫిన్టెక్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, 4 రకాల బీబీఏ, బీకామ్ ఆనర్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఎంఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సులను నిర్వహిస్తున్నారు. అన్ని విభాగాలు కోర్సులలో కలిపి దాదాపు 6,000 మంది విద్యార్థులు గీతం హైదరాబాద్ ప్రాంగణంలో విద్యార్జన చేస్తూ ఉన్నారు. అత్యుత్తమ విద్యార్హతలు, నిబద్ధత గల అధ్యాపకులు గీతం సొంతం. పరిశోధనలు, పత్ర సమర్పణకు ప్రాధాన్యమివ్వడం పరిపాటి. మొత్తం 200 ఎకరాలలో ప్రశాంత వాతావరణం, పచ్చని చెట్ల మధ్య దాదాపు 12 ఎకరాలలో నిర్మితమైన సువిశాల ప్రాంగణం గీతం హైదరాబాద్ ప్రత్యేకత. 18 లక్షల చదరపు అడుగులతో 12 బ్లాకులుగా నిర్మితమై ఈ భవనంలో దాదాపు 15,000 మంది విద్యార్థులకు విద్యాబోధన చేయొచ్చు. ప్రపంచ శ్రేణి ల్యాబ్లు, మౌలిక సదుపాయాలు, క్యాంటీన్లు, సబ్వే, బ్యాంక్, ఏటీఎం, పోస్ట్ ఆఫీస్ వంటి సదుపాయాలెన్నో ప్రాంగణంలోనే విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే విద్యార్థులకు విడివిడిగా 24 గంటల వైఫై, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాతో కూడిన హాస్టళ్ల వసతి ఉంది. 1,500 మంది బాలురు, 1000 మంది బాలికలు ఈ హాస్టళ్లలో బస చేయవచ్చు. జంట నగరాల్లోని నలుమూలల నుంచి వచ్చి గీతంలో విద్యార్జన చేసే విద్యార్థులకు దాదాపు 60 ఆర్టీసీ మెట్రో లైనర్ బస్సులు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న గీతంలో ఈ ఏడాది నుంచి బీఏ ఇంగ్లీష్ సైకాలజీ, పొలిటికల్ సైన్స్, BA మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, BA ఇంగ్లీష్ మీడియా స్టడీస్, విజువల్ కమ్యూనికేషన్, MA ఇంగ్లీష్, BSc కంప్యూటర్స్, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కోర్సులను ప్రారంభిస్తున్నారు. ఈ వివరాలు తెలియజేయడానికి ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ DRP చంద్రశేఖర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి PhD పట్టభద్రులై పలు స్వచ్ఛంద సంస్థలలో ఆయన పనిచేశారు. డాక్టర్ చంద్రశేఖర్ నుంచి BA, MA, BScలలో ప్రవేశపెట్టిన వినూత్న కోర్సుల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ప్రజెంట్ ట్రెండ్ చూస్తే మొత్తం MBS వైపు వెళ్ళాలి, సైన్స్ అయితే, లేదంటే మ్యాథ్స్ అయితే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలన్న ఆలోచనతోనే సాగుతోంది. ఇంకా కూడా చేంజెస్ ఏమీ రాలేవు ఎన్ని కోర్సెస్ వచ్చినా కూడా. బట్ ఇప్పుడున్న తరుణంలో మనకి గీతం అనగానే మనకు కూడా ఇంజనీరింగ్ కానీ మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ మనం ఎక్కువగా చూస్తుంటాం. గీతం అనగానే మనకు అవే గుర్తుకొస్తుంటాయి. ఎందుకు సార్ మీరు ఇంత వినూత్నంగా ఆలోచించి ఈసారి కొత్తగా BA కోర్సులు ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏంటి? మీరు చెప్పింది నిజమేనండి. గీతం అంటే మొదటి నుంచి ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సెసే గుర్తొస్తుంటాయి. అంటే ఈ డిసిప్లిన్స్లో చాలా అత్యున్నత ప్రమాణాలు ఇప్పటికే మేము నెలకొల్పాం. గీతం అంటే ఇంజనీరింగ్, గీతం అంటే మేనేజ్మెంట్ అనేది ప్రజల్లోకి వెళ్ళింది. అయితే గీతం 2007లో యూనివర్సిటీ అయిన తర్వాత వేరే డిసిప్లిన్స్ కూడా మేము విస్తరించడం జరిగింది. సైన్సెస్లో BSc, MSc కోర్సెస్ కానీ, ఫార్మసీలో, ఆర్కిటెక్చర్లో, లా, మెడికల్, అంటే ఒక యూనివర్సిటీ అనేది అన్ని రకాల డిసిప్లిన్స్కి ఆలవలమై ఉండాలి. అది దాంట్లో పార్ట్గా లిబరల్ ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ని కూడా అక్కడ ఇప్పటికే విశాఖపట్నం క్యాంపస్లో ప్రవేశపెట్టడం జరిగింది. హైదరాబాద్ క్యాంపస్లో ఈ సంవత్సరం నుంచి గాంధీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అని పేరుతోటి BA, MA ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి మీరు అడిగిన దానికి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు 21వ శతాబ్దంలో సమాజం చాలా చాలా ర్యాపిడ్గా మారిపోతుందండి. అంటే టెక్నాలజీ మారుతోంది. బయట కమ్యూనికేషన్ కానీ మనం చూస్తున్నాం. అది అంటే ప్రతి 6 నెలలకి కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అయితే ఇది సాంకేతిక రంగంలో వచ్చే మార్పులు సమాజంలో, మానవ సంబంధాల్లో, కమ్యూనిటీస్ మధ్య సంబంధాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అదే రాజకీయ రంగంలో కానీ, సామాజిక శాస్త్ర రంగాల్లో కానీ, ఆర్థిక రంగంలో కానీ దీని ప్రతిఫలనం మనం చూడొచ్చు. అయితే వాటిని పరిశోధించి, వాటిని అధ్యయనం చేసి ఈ కొత్త యుగానికి, 21వ శతాబ్దానికి, సమాజానికి అవసరాలకి సరిపడగా ఒక నిపుణుల్ని మనం అందించాలనే ఉద్దేశంతో ఈ హ్యుమానిటీస్ అంటే మానవీయ శాస్త్రాల్లోనూ, సామాజిక శాస్త్రాల్లోనూ, అంటే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో BA, MA కోర్సెస్ని మేము ప్రారంభించాలని అనుకుంటున్నామండి. ఓకే అండి, హ్యుమానిటీస్ అండ్ మీరు చెప్పినట్టుగా సోషల్ సైన్సెస్ పేరు బాగానే ఉంది. బట్ మీరు గాంధీ పేరిట దీన్ని అంటే ఇంట్రడ్యూస్ చేయడం వెనుక ఉన్నటువంటి రీజన్ సార్? అంటే గీతం అంటేనే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. అంటే గాంధీజీ ఇన్స్పిరేషన్ తోటి ఆయన
అంటే ఒక కాలానికి, ఒక స్థలానికి, దేశకాల పరిస్థితులకి పరిమితమైన వాడు కాదు. అంతర్జాతీయంగా కూడా ఆయన ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపిస్తున్న మహాత్ముడు ఆయన. ఆయన ఇన్స్పిరేషన్ తోటి మా మోటో కూడా, గీతం మోటో కూడా స్ట్రైవ్, సర్వ్ అండ్ థ్రైవ్ అనే మోటో అది. అంటే మనం మన సాధ్యమైనంత సమాజానికి అందించాలి, ఒక సామాజిక బాధ్యతతోటి మా విద్యారంగంలో కొత్త తరాన్ని తీర్చిదిద్దాలి. ఇటువంటి ఇన్స్పిరేషన్ అంతా కూడా మేము గాంధీజీ నుంచి తీసుకుంది. అది మేము హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో ఇప్పటికీ కూడా గాంధీజీ ప్రభావం, గాంధీ వాదం అనేది చాలా బలంగా వినిపిస్తూ ఉంటుంది మనకి. ఆయన స్ఫూర్తి అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది అంతర్జాతీయంగా. సో ఇది చాలా సముచితం అనుకుంటున్నాం గాంధీ పేరు పెట్టడం దీనికి, స్కూల్కి. ఓకే, సహజంగా BA అంటేనే మనం ట్రెడిషనల్ కోర్సెస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం, ట్రెడిషనల్ లెసన్స్ కానీ ఆ టైప్ ఉన్నటువంటి సిలబస్ కానీ చూస్తుంటాం. బట్ మేము విన్నది ఏంటంటే గీతంలో కొంచెం వినూత్నంగా పాఠ్యాంశాలన్నీ తీసుకొచ్చారని విన్నాం సార్, అది నిజమేనా? ఎందుకు అంత వినూత్నంగా మీరు ఆలోచించారు? అంటే ఇప్పుడు BA MA కోర్సెస్ చాలా యూనివర్సిటీస్లో మనకు కనిపిస్తాయండి. దాంట్లో మీరు చెప్పినట్టుగా ట్రెడిషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పటివరకు ఏంటంటే ఇప్పుడు BA కోర్సులో జాయిన్ అవ్వడం అంటే వేరే చోట్ల సక్సెస్ఫుల్గా కాని వాళ్ళు, వేరే చోట సీట్ రాని వాళ్ళు BAలో చేరతారని ఒక అపప్రథ ఉంది. అయితే మేము అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు సమాజానికి ఉన్న అవసరంతో పాటుగా ఇప్పుడు వస్తున్న యువతరంలో స్వతంత్ర వ్యక్తిత్వం వస్తుంది. వాళ్ళు తమకి నచ్చిన రంగంలో, తనకి ఇష్టమైన రంగంలో, అది లిటరేచర్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, మీడియా కావచ్చు, వీటన్నిటిలోనూ వాళ్ళ ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని దాంట్లో కృషి చేయాలన్న తపనతోటి ఉన్న యువతరం పెరుగుతోంది. ఈ స్వతంత్ర వ్యక్తిత్వం పెరుగుతున్నప్పుడు ఇప్పుడు ట్రెడిషనల్గా BA MA కోర్సులని అప్రోచ్ అవ్వడం వల్ల కొన్ని నష్టాలు ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులకి కొన్ని కన్సర్న్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇంజనీరింగ్ అయినా, మేనేజ్మెంట్ అయినా, ఈ రంగాల్లోకి, మెడిసిన్లోకి తమ పిల్లలు వెళ్ళాలి అని వాళ్ళు అనుకోవడానికి ఒక కారణం ఏంటంటే దాంట్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయని, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు జీవితంలో స్థిరపడతారు, అభద్రత ఉండదు. ఇటువంటి ఆలోచనలతోటి వాళ్ళు వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రంగాల్లోకి పంపుతున్నారు. అయితే మేము ఇప్పుడు దీంట్లో మేము రూపకల్పన చేస్తున్నది ఏంటంటే ఆ కన్సర్న్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ BA MA కోర్సుల్లో కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండేలాగా ఇప్పుడు ఉన్న సమాజంలో అవసరాలకి అనుగుణంగా వాళ్ళకి అంటే కొత్త కొత్త పొజిషన్స్ వస్తున్నాయండి ఇప్పుడు. వాటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి భద్రత, ఉద్యోగ భద్రత ఉండేలాగా రూపకల్పన చేయడం జరిగింది. అంటే మిగతా చోట్ల ఉన్న BA MA కోర్సెస్కి గీతంలో ఉన్నదానికి ముఖ్యమైన తేడా ఏంటంటే వాళ్ళ ఉద్యోగ భద్రతను కూడా మేము దృష్టిలో పెట్టుకుంటున్నాం. వాళ్ళ ప్రొఫెషనల్ స్కిల్స్, నైపుణ్యాలు పెంచే దిశగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తామండి. అంటే ఎలా ఉంటుంది సార్ వాళ్ళ భవిష్యత్తు, ఏ విధంగా ఉంటుంది? చాలా ఉద్యోగాలు వచ్చాయి ఈ పర్పస్లో అని అంటున్నారు, మీరు ఏ రకమైన ఉద్యోగాలు వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు BAలో 3 గ్రూపులు ఆఫర్ చేస్తున్నాం. 3 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో. దాంట్లో BA ఇంగ్లీష్, సైకాలజీ అండ్ పొలిటికల్ సైన్స్ ఇది ఒక గ్రూప్ అండి. ఇది తర్వాత ఇంగ్లీష్, మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ ఇది ఒక గ్రూప్. ఇది తర్వాత మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇది ఒక గ్రూప్. మీరు ఈ గ్రూప్స్ని కనుక చూస్తే ఈ కోర్ సబ్జెక్ట్లో ప్రతిదీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, సైకాలజీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఇంగ్లీష్ మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ కానీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కానీ, ఇవన్నీ కూడా మేము వాటి కాంబినేషన్ కూడా ఉద్యోగ భద్రతని దృష్టిలో పెట్టుకుని చేసిందండి అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీషే తీసుకుంటే మీరు ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడచ్చు. ఇంగ్లీష్ గురించి తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి ట్రెడిషనల్గా ఏంటంటే లిటరేచర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది BA ఇంగ్లీష్ ఆఫర్ చేస్తున్నప్పుడు. అయితే లిటరేచర్ స్టడీ చేస్తున్నప్పుడు మేము ఆ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసేలాగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ దాంతో పాటు డెవలప్ చేసాం. అలాగే వాళ్ళకి తర్వాత లిటరేచర్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ,
ఒక సబ్జెక్ట్గా చదివే వాళ్ళకి తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయని దృష్టిలో పెట్టుకుని దీంట్లో సిలబస్ రూపొందించడం జరిగిందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎల్టీ లాంటివి, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ కానీ, తర్వాత దీనికి రీసెర్చ్కి సంబంధించి, కల్చరల్ స్టడీస్కి సంబంధించి, క్రియేటివ్ రైటింగ్ సంబంధించి, కార్పొరేట్ కమ్యూనికేషన్ కోర్సెస్, ఇవన్నీ కూడా మేము వీళ్ళు కార్పొరేట్ రంగంలో ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ అవసరం ఉంది, ఎడిటింగ్లో ఉంది, రైటింగ్లో ఉంది, తర్వాత జర్నలిజంలో ఉంటుంది. వీటన్నిటిలోనూ దృష్టిలో పెట్టుకుని వీటి సిలబస్ రూపొందించడం జరిగిందండి. అలాగే పొలిటికల్ సైన్స్ అనేది ఈరోజు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్కే వెళ్తున్న వాళ్ళు, ఇప్పుడు బిఏ ఆప్ట్ చేస్తున్న వాళ్ళల్లో కొంతమంది అయితే సివిల్ సర్వీసెస్ని ఆస్పైర్ చేస్తూ వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పొలిటికల్ సైన్స్ సిలబస్ కూడా ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్స్, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి రూపొందించడం జరిగిందండి. ముఖ్యంగా అసలు ఈ కోర్సు రూపకల్పనే కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పాలి. నేను ఎక్కడ బిఏ జర్నలిజానికి సంబంధించి ఇట్లాంటిది అయితే నేను విని ఉండలేదు. ఏంటి సార్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఈ మీడియా కానీ అంత ప్రాధాన్యం ఇచ్చి బిఏ కోర్స్ ప్రిపేర్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? అంటే జర్నలిజానికి పెరుగుతున్న ప్రాధాన్యత అండి ఈ రోజుల్లో, అది ఒక ప్రధానమైన కారణం ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి. అంటే జర్నలిజం అంటే ప్రింట్ అండ్ టీవీ జర్నలిజమే కాకుండా ఈరోజు ఆన్లైన్ డిజిటల్ వెబ్ జర్నలిజం కూడా ఒక ప్రధాన స్రవంతి దీంట్లో. వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిలో సాంకేతికంగా వచ్చిన మార్పులు కానీ, ముందు మనకు దాంట్లో వచ్చిన డెవలప్మెంట్స్ని కానీ దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ అనేది అనే ఒక కాంబినేషన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో ఇంగ్లీష్ లిటరేచర్, లాంగ్వేజ్ దాంతో పాటుగా, అంటే వాటి ద్వారా అయితే ఇప్పుడు ఏ జర్నలిజానికైనా ప్రధానమైంది అంటే భాషా నైపుణ్యం కావాలి, రిటర్న్గా కానీ ఓరల్గా కానీ. వాళ్ళకి ఆ ప్రొఫెషనల్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ వాటిలో శిక్షణ ఇవ్వడంతో పాటుగా మీడియా స్టడీస్లో ఇప్పుడు వస్తున్న మార్పులు, అంటే ఇప్పుడు సైన్సెస్లో మీడియా గురించి చేస్తున్నప్పుడు టెక్నికల్గా ఉంటుందండి ఇది. కానీ మీడియా స్టడీస్లో ఏంటంటే ఫ్రంట్ ఎండ్ మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక రిపోర్టర్ కానీ వాళ్ళకి జస్ట్ ప్రజెంటేషన్లో ఉండే క్వాలిటీ, ఇంప్రెసివ్నెస్తో పాటుగా సమాజం పట్ల అవగాహన ఉండాలి, కొంత బాధ్యత ఉండాలి, ఎటువంటి వార్తలు ఎటువంటి ప్రభావం చూపిస్తాయనేటువంటి అవగాహన ఉండాలి. వాటిని గురించి చెప్పాలంటే మీడియా స్టడీస్ అంటే మీడియా యొక్క ప్రభావం సమాజం మీద ఎట్లా ఉంటుంది, గ్లోబల్ పాలిటిక్స్ ప్రభావం మీడియా మీద ఎట్లా ఉంటుంది, మనం ఎటువంటి వార్తల్ని అందించవలసిన అవసరం ఉంది ఒక బాధ్యతగా, ఎటువంటి వార్తలు అందిస్తే సమాజం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఇట్లాంటి స్పెషలైజ్డ్ కోర్సెస్ అన్ని మీడియా స్టడీస్లో పెట్టడం జరిగిందండి. అది అలాగే విజువల్ కమ్యూనికేషన్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కోర్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ కానీ, ఇప్పుడు చాలామంది యువతరానికి చాలా ఇష్టమైన రంగాలు ఇవన్నీ. షార్ట్ ఫిల్మ్స్ తయారు చేస్తున్నారు, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తున్నారు. అంటే ఒక ఎక్కువ ఖర్చు లేకుండా ఒక సమస్య మీద డాక్యుమెంటరీ తీయడానికి కూడా చాలా మంది ముందుకు వస్తారు. కనిపిస్తుంది. వాటికి ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇవ్వడానికి విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఫ్యాషన్ కమ్యూనికేషన్, కొంతమంది ఫ్యాషన్ కమ్యూనికేషన్లో కూడా వెళ్తున్నారు. సో అట్లాంటి రంగాల్లో కూడా వెళ్ళడానికి ఈ విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ ఒక ఫౌండేషన్ అండి. దీంట్లో ఈ ఈఎంవి అనే గ్రూప్, ఇంగ్లీష్ మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ అనే గ్రూప్ ఈ అన్ని రంగాల్లోకి వెళ్ళడానికి, జర్నలిజంలో కానీ లేకపోతే కార్పొరేట్ రంగాల్లో కానీ, నాకు తెలిసి ఫర్దర్గా కూడా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ మీదనే ఎక్కువగా అన్ని, అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువగా డెవలప్ అవుతుంది కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా చోట్ల ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను సార్. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పాటుగా మనకి అది టెక్నికల్ ఆస్పెక్ట్ అండి, అది మోర్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్. వాటితో పాటుగా ఇప్పుడు మా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన ఈ సమాజం గురించి కొంత అవగాహన ఉండాలి జర్నలిస్ట్కి. ఎటువంటి వార్తలు అందించాలి, ఏ విధంగా అందించాలి, అది మనం అందించేటప్పుడు ఎటువంటి బయాస్ చూపిస్తున్నాం, ఎవరినైనా ఎక్స్క్లూడ్ చేస్తున్నామా లేకపోతే ఇంక్లూజివ్గా ఉన్నామా, ఇట్లాంటి సెన్సిటివిటీ అనేది జర్నలిస్ట్కి చాలా అవసరం అండి. అట్లాంటి సెన్సిటివిటీ తోటి, రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళు జర్నలిస్టులు తయారవ్వాలన్నది మా కోరిక ఈ
కోర్సుల ద్వారా. ఎంఏ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు, ఎంఏ ఇంగ్లీష్ కూడా మనం చూస్తుంటాం, చాలా చోట్ల ఉంటుంది. బట్ ఏంటి సార్ గీతంలో ఎంఏ ఇంగ్లీష్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? మీరు ఆ కోర్సుకి సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు, సో మీ ఒపీనియన్ ఏంటి దానిపై? మీరు చెప్పినట్టుగా ఎంఏ ఇంగ్లీష్ ఇంచుమించు అన్ని యూనివర్సిటీస్లోనూ మీకు కనిపిస్తుంది. అయితే అది అంటే కొన్ని యూనివర్సిటీస్లో ఆఫ్ కోర్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అయితే అది మా అవగాహన ఏంటంటే మేము అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఉన్న ఇందాక చెప్పాను నేను ఉద్యోగ భద్రత అనేది చాలామంది ఇప్పుడు కేవలం టీచర్స్ కానీ కాదు, కార్పొరేట్ ట్రైనర్స్ కాను, లాంగ్వేజ్ ట్రైనర్స్ కాను, జర్నలిజంలో వెబ్ కాంటెంట్ రాయడానికి ఇట్లాంటి రంగాల్లోకి వెళ్తున్నారండి వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా బిఏ లెవెల్లో ఇంగ్లీష్ లిటరేచర్లో అయితే ఏ విధంగా మేము కొత్త కోర్సులు స్టార్ట్ చేసాము, అలాగే ఎంఏ ఇంగ్లీష్లో కూడా కార్పొరేట్ కమ్యూనికేషన్ అనేది, అట్లనే ఈఎల్టీ అనేది, లింగ్విస్టిక్స్, ఇట్లాంటి ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన రంగాన్ని చూజ్ చేసుకుని కార్పొరేట్ రంగంలోకి వెళ్ళచ్చు, టీచింగ్లోకి వెళ్ళచ్చు, జర్నలిస్ట్గా వెళ్ళచ్చు, ఇట్లా క్రియేటివ్ రైటర్గా మారచ్చు, అంటే మీడియాలో క్రియేటివ్ రైటర్గా వెళ్ళే అవకాశం ఉంది. వీటన్నిటిలోనూ వెళ్ళడానికి వీలుగా సిలబస్ని రూపొందించడం జరిగిందండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కేవలం థియరిటికల్గా అంటే మేము థియరీ అండ్ ప్రాక్టీస్ రెండిటికి సమపాళ్లలో మేము మొత్తం అన్ని కోర్సెస్లోనూ బోత్ బిఏ కోర్సెస్లో కానీ దీంట్లో కానీ ఎంఏ ఇంగ్లీష్ కోర్సులో కానీ థియరీ అండ్ అప్లికేషన్కి రెండిటికి ప్రాధాన్యత ఇస్తామండి. అంటే థియరిటికల్ అనాలిసిస్తో పాటుగా దాని అప్లికేషన్ ఉండేట్టుగా సోషల్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ, తర్వాత ఇంటర్న్షిప్ అంటే వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి వాంట్స్ టు బికమ్ ఏ కార్పొరేట్ ట్రైనర్, సో హీ విల్ బి గివెన్ ఇంటర్న్షిప్ ఇన్ ఏ కార్పొరేట్ హౌస్ వేర్ హీ కెన్ బి పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ టీమ్, ఆర్ హీ వాంట్స్ టు బి ఏ టీచర్, టీచర్గా వెళ్ళి చేయడానికి అటువంటి సంస్థల్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెబ్ కాంటెంట్ రైటర్స్గా ఇంటర్న్షిప్ అనేది ఒక ప్రధానంగా మేము ఇంట్రడ్యూస్ చేసిందండి ఎంఏ ఇంగ్లీష్లో. వీటితో పాటు డిసర్టేషన్ ఒకటి ఉంటుంది. సో మేము దీంట్లో ఇంట్రడ్యూస్ చేసిన వాటిలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ కల్చరల్ ఫీల్డ్లో, కల్చరల్ స్టడీస్ కానీ, క్రియేటివ్ రైటింగ్ కానీ, మీడియాలో లిటరేచర్ కానీ, లాంగ్వేజ్ పాత్ర గురించి కానీ, ఇట్లాంటి వినూత్నమైన కోర్సెస్ వాళ్ళ ఎంప్లాయబిలిటీని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ అభిరుచులను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం జరిగిందండి. ఇది అంటే ఎంఏ ఇంగ్లీష్ గీతం యూనివర్సిటీలో మేము స్టార్ట్ చేసిన ఎంఏ ఇంగ్లీష్ కోర్స్కి ఉన్న యూనిక్ ఫీచర్ అని అనుకుంటాను నేను. ఓకే అండి. అలాగే కంప్యూటర్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి అది ఎట్లా ఉండబోతోంది, దాంట్లో అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కంప్యూటర్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఒక బీఎస్సీ ప్రోగ్రామ్ అండి. బీఎస్సీ ప్రోగ్రామ్ అది స్ట్రిక్ట్లీ స్పీకింగ్ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో కాకుండా స్కూల్ ఆఫ్ సైన్స్లోకి వస్తుందండి అది. ఓకే. బీఎస్సీ ఇందాక మీకు మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ గురించి చెప్తున్నప్పుడు చెప్పాను. అది టెక్నికల్ ఆస్పెక్ట్స్ కాకుండా సోషలాజికల్ అండ్ ఫ్రంట్ అండ్ డెలివరీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ మేము బిఏ మీడియా స్టడీస్ విజువల్ కమ్యూనికేషన్లో కవర్ చేస్తే, బీఎస్సీ కంప్యూటర్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్లో ఇట్స్ మోర్ టెక్నికల్, బ్యాక్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేసేది, బ్యాక్ అండ్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ అండి అది. ఈరోజు మీరు కంప్యూటర్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి తెలుసు, దానికి అంటే ఎంటర్టైన్మెంట్తో పాటుగా ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ పొటెన్షియల్. చిల్డ్రన్ కానీ, వాళ్ళకి డాక్యుమెంటరీస్ కానీ, వీటన్నిటికీ కంప్యూటర్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్లో వస్తున్న డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కోర్స్ అది బీఎస్సీ కంప్యూటర్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అండి. ఓకే సార్, మీరు అన్నట్టుగా కంప్యూటర్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి బోధించాలన్నా, లేకపోతే దాంట్లో పిల్లలకు అప్లికేషన్స్ చేయించాలన్నా కూడా చాలా పెద్ద ల్యాబ్స్ అవసరం, టెక్నికల్గా అత్యాధునికంగా ఉన్నటువంటి సిస్టమ్స్ కూడా అవసరం ఉంటుంది. సో తెలుసు గీతం అంటే మాకు తెలుసు సువిశాల ప్రాంగణంలో ఉంటుంది, అయినప్పటికీ ఈ కోర్స్ కొత్తగా ప్రవేశపెడుతున్నారు కాబట్టి సో ఎట్లాంటి సదుపాయాలని కల్పిస్తుంది సార్ గీతం? అది మీరే చెప్పారు. ఇప్పుడు అక్కడ గీతం హైదరాబాద్ క్యాంపస్లో ఉన్న స్కూల్స్, హైదరాబాద్ బిజినెస్ స్కూల్ కానీ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కానీ, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్కూల్ ఆఫ్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ,
వీటి కోసం అని చెప్పి ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వీ హ్యావ్ మల్టీమీడియా ల్యాబొరేటరీస్ విత్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సెటప్ అది. వీటన్నిటిని ఉపయోగించుకుని ఇప్పుడు ఇటు మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ అయినా, బీఎస్సీ కంప్యూటర్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అయినా, వీటన్నిటికీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన మల్టీమీడియా ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. వీటితో పాటుగా మాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే గీతంలో ఉన్న బోధనా సిబ్బంది, ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా పిహెచ్డీస్ ఉన్నాయి. అవి చాలా రినౌండ్ యూనివర్సిటీస్ నుంచి పిహెచ్డీ, ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ నుంచి, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, వేరే యూనివర్సిటీస్ అన్నిటి మంచి ట్రైనింగ్ తోటి వచ్చిన ఫ్యాకల్టీ ఉన్నారు, పిహెచ్డీస్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో ఇందువల్ల మా దగ్గర బిఏ ప్రోగ్రామ్స్ కానీ, బిఎస్సి ప్రోగ్రామ్ కానీ, ఎంఏ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ కానీ చదివిన వాళ్ళకి మంచి ట్రైనింగ్ లభిస్తుందండి. సో బోధనా పద్ధతిలో ఏమైనా మీరు తీసుకునేటటువంటి కేర్ ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్ గీతంలో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి గీతంలో చెప్తున్నటువంటి విధానం ఏ రకంగా ఉపయోగపడుతుంది పిల్లలకి? మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మేము ప్రాక్టీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామండి. నాట్ జస్ట్ క్లాస్ రూమ్ టీచింగ్. క్లాస్ రూమ్ టీచింగ్లో కూడా పార్టిసిపేటివ్ లెర్నింగ్ని, స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని ఇట్స్ ఏ టూ-వే కమ్యూనికేషన్. ఒక లెక్చర్ డెలివర్ చేయడం కాకుండా వాళ్ళని పార్టిసిపేట్ చేసేలాగా చేయడం ఒకటి. తర్వాత వీటితో పాటు దాని అప్లికేషన్ ల్యాబ్లో ల్యాబ్ సెషన్స్ ఉంటాయి. ఇంకొక యునిక్ ఫీచర్ ఏంటంటే, నేను అప్లికేషన్ అని చెప్తున్నప్పుడు వాళ్ళు సోషల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. దే విల్ గోయింగ్ టు సొసైటీ విచ్ ఈస్ దేర్ ల్యాబ్. సొసైటీ వాళ్ళకి ల్యాబ్లా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి సొసైటీలో ఉండే రియాలిటీ అర్థం చేసుకోవడంతో పాటుగా వాళ్ళ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుందండి. సో ఇవన్నీ కూడా మా మెథడాలజీలో పార్ట్. అది అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ టీచింగ్ దెమ్. ఈ రకమైన ప్రాక్టికల్ ఓరియంటెడ్, ప్రాక్టీస్ ఓరియంటెడ్, అప్లికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ ద్వారా వాళ్ళకి ఇండస్ట్రీ రెడీగా వాళ్ళని చేయడానికి వీలవుతుందండి మాకు. సో ఓవరాల్గా స్టూడెంట్ తనంతటి తాను ఒక సమస్య వచ్చినప్పుడు కరెక్ట్గా నిర్ణయం తీసుకోవడానికి తన దృష్టి వరకు వచ్చిన దాన్ని ఒక సొల్యూషన్ చూపించడం కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు బిల్డప్ చేస్తారని చెప్పి. ఆ నైపుణ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, ఇట్లాంటి స్కిల్స్ వాళ్ళు పెంపొందించేలాగా టీచింగ్ చేయడం జరుగుతుంది. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి సార్? ఎట్లా ఉంటుంది అది? ఇప్పుడు ఒక స్టూడెంట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకుని వెళ్ళడం మాత్రమే కాకుండా కొన్ని మార్కులు తెచ్చుకుని పాస్ అవ్వడం కాకుండా, ఇక్కడ ఒక డిగ్రీ కంప్లీట్ చేసే టైంకి ఆ స్టూడెంట్కి ఎటువంటి నైపుణ్యాలు వచ్చాయి, ఏం నేర్చుకున్నాడు, వీటిని మెజర్ చేసే పద్ధతులండి అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే. అంటే ఫోకస్ అంతా కూడా ఒక ప్రోగ్రామ్, బిఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంటే ఆ బిఏ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ ఏమిటి, ఈ బిఏ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి లభించే నైపుణ్యాలు ఏమిటి, ఎటువంటి జ్ఞానం లభిస్తుంది, వీటిని దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి దాంట్లో ఉండే, ఆ ప్రోగ్రాంలో ఉండే ప్రతి కోర్స్కి ఒక ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి కొన్ని. అంటే ఒక గోల్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇటువంటి నైపుణ్యాలు రావాలనేది, వాటిని దృష్టిలో పెట్టుకుని అవి స్టూడెంట్కి లభించే విధంగా టీచ్ చేయడాన్ని మా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం. దాన్ని గీతంలో చాలా సిన్సియర్గా, స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటాం. ఉద్యోగ కల్పనకి తగ్గట్టుగా మేము స్టూడెంట్స్ని తయారు చేస్తామని ఒక మంచి నిర్ణయంతో మీరు ఒక స్టెప్ తీసుకున్నారు. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. బీఏకి సంబంధించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు సార్? మేము చేసే వాల్యూ ఎడిషన్ గురించి ఒక మాట చెప్తాను నేను ఇక్కడ. ఇప్పుడు బిఏ, ఎంఏ కోర్సెస్ చేసే మా విద్యార్థులకి ఇక్కడ సివిల్ సర్వీసెస్లో కోచింగ్ ఇవ్వడం అనేది ప్రత్యేకంగా చేస్తామండి, సెపరేట్గా. సివిల్ సర్వీసెస్ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే ఉద్యోగ భద్రత అనేది చాలా ప్రామినెంట్గా దృష్టిలో పెట్టుకుని చేసే దాంట్లో పార్ట్గా సాఫ్ట్ స్కిల్స్లో సెక్షన్ ఇస్తాం. ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళకి నెట్, స్లెట్లో అంటే రీసెర్చ్ కంటిన్యూ చేసే వాళ్ళకి దాంట్లో అది ఇస్తున్నాం. అలాగే బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళ ఒక సర్టిఫికేట్ కోర్స్ ఉంది. అది ఇంటర్నేషనల్లీ అంటే ఎంప్లాయబిలిటీకి ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్. అది కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు అంటే
ఎలెక్టివ్స్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ చాలా యూనిక్గా ఆఫర్ చేయడం వాళ్ళ అభిరుచికి తగ్గట్టు దాంతో పాటుగా ఇట్లాంటి కోచింగ్, ఇట్లాంటి సర్టిఫికేషన్స్ కూడా ఆఫర్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు యాడెడ్ అడ్వాన్స్డ్ కోర్సెస్ గురించి కూడా చెప్పారు. బీఏతో పాటు ఇట్లాంటి సర్టిఫికేట్స్ కూడా గీతంలో జాయిన్ అయితే మీకు వచ్చేటటువంటి అవకాశం ఉందని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ గైడ్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.